గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి అంశాల్లో మొట్టమొదటి ఏంటంటే ప్రజ్ఞాలబ్ధి. దీన్ని ఏమంటామంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అని అంటాం, ఐక్యూ అని మనం చెప్తామన్నమాట. అసలు ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి? ఈ ప్రజ్ఞాలబ్ధి అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని లేదా తెలివితేటలను కొలవటానికి ఉపయోగించే ఒక గణాంక సూచిక. ప్రజ్ఞాలబ్ధి అనేది ఏంటి సార్? ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని లేదా తెలివితేటలను కొలవడానికి ఉపయోగించేటటువంటి ఒక గణాంక సూచిక. అయితే దీన్ని మొదటిసారిగా 1912లో జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి విలియం స్టెర్న్ ప్రతిపాదించారు. ఎవరండి? దీన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే విలియం స్టెర్న్. ఎప్పుడు? 1912లో. ఆ తర్వాత లూయిస్ టెర్మన్ దీన్ని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఒక సూత్రాన్ని రూపొందించారు. ఇక్కడ గమనించండి. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని లేదా తెలివితేటలను కొలవడానికి ఉపయోగించే ఒక గణాంక సూచిక అని చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే విలియం స్టెర్న్. ఎప్పుడు ప్రతిపాదించారంటే 1912. తర్వాత దీన్ని అభివృద్ధి చేసి సూత్రాన్ని రూపొందించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే లూయిస్ టెర్మన్. ఓకే. అయితే ఆ లూయిస్ టెర్మన్ రూపొందించినటువంటి ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్, అంటే దాన్ని మానసిక వయసు అంటాము, బై క్రోనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయసు, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 ప్రజ్ఞాలబ్ధిని కొలవటానికి ఉపయోగించేటటువంటి సూత్రం. ఇందులో ఉన్నటువంటి పదాలను ఒకసారి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, మానసిక వయసు అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలలో అంటే ఇంటెలిజెంట్ టెస్ట్లలో ప్రదర్శించేటటువంటి సామర్థ్యము ఆధారంగా గణించినటువంటి వయస్సు. ప్రజ్ఞా పరీక్షల్లో ప్రదర్శించేటటువంటి సామర్థ్య ఆధారిత వయసుని మానసిక వయస్సు అని అంటాం. శారీరక వయస్సు అంటే దీన్ని ఎలా గణిస్తామంటే పుట్టిన తేదీ ఆధారంగా గణించేటటువంటి అసలు వయస్సు శారీరక వయస్సు. ఈ రెండింటిని ఆధారంగా ప్రజ్ఞాలబ్ధిని మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అనే సూత్రంతో గణించవచ్చు అని చెప్పి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లూయిస్ టెర్మన్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలకు కానీ మనం వెళ్ళినట్టయితే, అంటే లోతుల్లోకి వెళ్ళినట్టయితే ఇటువంటి అంశాలు వస్తాయండి. అందుకే దీన్ని చెప్తున్నాను. ప్రజ్ఞాలబ్ధికి ముఖ్య విషయాలకు వస్తే దీనికి శూన్య స్థానం ఉండదు. అంటే ప్రజ్ఞ లేనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. సంపూర్ణ శూన్యస్థానం అనేది ఉండదు. అస్సలు నాలెడ్జ్ లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత ప్రజ్ఞ అనేది దాగి ఉంటుంది, నిగూఢంగా ఉంటుందని చెప్పి మనోవిజ్ఞ శాస్త్రజ్ఞులు గుర్తించారు. అంటే ప్రజ్ఞకి సంబంధించి ఏంటంటే ప్రజ్ఞాలబ్ధికి శూన్యస్థానం అనేది ఉండదు. అంటే జీరో అనేది ఉండదు. ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత ప్రజ్ఞ దాగి ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రయోగాల ద్వారా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు గుర్తించారు. తర్వాత వస్తే పరిసరాల ప్రభావం. ఓకే, దీనికోసం చాలా విశ్లేషించుకుందాం సార్. గారెట్ అనేటటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఈయన యొక్క పరిశోధన ప్రకారము పరిసరాల యొక్క ప్రభావము అంటే మన చుట్టూ ఉండేటటువంటి అట్మాస్ఫియర్ యొక్క ఆ ప్రభావం వల్ల ఐక్యూ స్కోర్లో ప్రజ్ఞాలబ్ధి యొక్క స్కోర్లో సుమారు 10 పాయింట్ల వరకు తేడా ఉండవచ్చు అని చెప్పి ఈయన కనుగొన్నారు. ఎవరంటే గ్యారెట్. అంటే గ్యారెట్ పరిసరాల ప్రభావం వల్ల ఐక్యూ వాస్తవ స్కోర్ కన్నా సుమారు ఐక్యూలో ఏంటవుతుందంటే సుమారు 10 పాయింట్ల వరకు తేడా ఉండవచ్చని గ్యారెట్ చెప్పుకోండి. అయితే ఇంకా మూడో అంశం ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి పరిమితి. ఈ ప్రజ్ఞా పరీక్షలు కేవలం విద్యాపరమైన తార్కిక సామర్థ్యాలు మాత్రమే కొలవు. అంటే విద్యకి సంబంధించి లేదా లాజికల్ థింకింగ్కి సంబంధించినటువంటి సామర్థ్యాలను మాత్రమే కొలవగలవు. కానీ సామాజిక ప్రజ్ఞను సృజనాత్మకతను పూర్తిగా కొలవలేదు. వీటికి ఏంటంటే దీని యొక్క లిమిటేషన్ ఉంది. ప్రజ్ఞాలబ్ధికి ఏంటి? కేవలం విద్యాపరమైన తార్కికపరమైన సామర్థ్యాలను మాత్రమే కొలవగలరు.
కానీ ఏదైతే సామాజిక ప్రజ్ఞ ఉంటుందో, సోషల్ ఇంటెలిజెన్స్ను, మళ్ళీ క్రియేటివిటీని పూర్తిగా ఇవి కొలవలేవు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ పట్టిక నుంచి కూడా పరీక్షలకి మనకి చాలా ఉపయోగకరమైనటువంటి 100% బిట్ వచ్చే అవకాశం కనబడుతుంది. టర్మ్ని ఏం చేశారనంటే ఈ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ చేసి ఒక పట్టిక రూపంలో మనకి ఇవ్వడం. ఏమన్నారంటే 70 కంటే తక్కువ ఉన్నారనుకోండి, ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువగా ఉంటే వారిని మానసిక అల్పబుద్ధులు అన్నారు. 70 నుంచి మొదలు పెడదాం. 70 కన్నా తక్కువ ఉంటే మానసిక అల్పబుద్ధులు అంటాం. వీరి యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే, వీరు రోజువారీ జీవనంలో సహాయం అవసరం. జనాభాలో వీరి శాతము 1% ఉన్నారు, సుమారుగా 1% ఉన్నారు. తర్వాత 70 నుంచి 79 వీళ్ళు ఏంటంటే సరిహద్దు రేఖలో గలవారుగా వర్గీకరించారు. వీరు కష్టమైన పాఠ్యాంశాల్లో ఇబ్బందులు పడతారు. వీళ్ళు జనాభాలో సుమారు 5% ఉన్నారు. తర్వాత ప్రజ్ఞాలబ్ధి 80 నుంచి 89 ఉన్న వారిని తీసుకుంటే వీళ్ళు సగటు కంటే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే నెమ్మదిగా నేర్చుకోవటం, సాధారణ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వీరి జనాభాలో సుమారు 14% వరకు వీరి జనాభాలో ఉన్నారు. తర్వాత 90 నుంచి 198 ప్రజ్ఞాలబ్ధి గలవారిని సగటు ప్రజ్ఞావంతులు అంటాం. ఇవి 90 నుంచి 109 వరకు ఉన్న వాళ్ళని ఏమంటామంటే సగటు ప్రజ్ఞావంతులు అంటాం. వీరేంటంటే వీరికి లక్షణాలు ఏంటంటే సాధారణ అవగాహనతో పాటు రోజువారీ పనులను చేసుకోగలరు. అత్యధికులు జనాభాలో వీరే ఉన్నారు. ఎంత ఉన్నారంటే సుమారు 60% ఉన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ప్రజ్ఞాలబ్ధి ఏదంటే 90 నుంచి 109%. వీరు సగటు ప్రజ్ఞావంతులు. వీళ్ళకి సాధారణ అవగాహనతో పాటు రోజువారీ పనులు చేసుకోగలరు. తర్వాత వస్తే 110 నుంచి 119, 110 నుంచి 119 ఈ ప్రజ్ఞాలబ్ధి పరిధిలో ఉన్న వాళ్ళు ఏంటంటే సగటు కంటే ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఎలాగుంటారంటే సగటు కంటే ఎక్కువగా ఉంటారు. వీళ్ళ యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే సమస్యల పరిష్కారము, మెరుగైన అవగాహన కలిగి ఉంటారు. జనాభాలో సుమారు 14% ఈ సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. తర్వాత 120 నుంచి 139 వాళ్ళు ఏంటంటే ఉన్నత ప్రజ్ఞావంతులు అని అంటాం. వీళ్ళ యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే వేగంగా నేర్చుకుంటారు, చక్కగా ఏ అంశాన్ని విశ్లేషణ చేస్తారు. వీరు జనాభాలో 5% ఉన్నారు. జనాభాలో 5% ఉన్నారు. ఇంకా ప్రజ్ఞాలబ్ధి 140 ఆ పైన ఉన్న వాళ్ళని ఏంటంటామంటే ప్రతిభావంతులు అని అంటాం. చాలా ఇంపార్టెంట్. ప్రతిభావంతులు అంటే 140 ఆ పైన ఉన్న వాళ్ళని ప్రతిభావంతులు ఉంటాం. వీరికి అసాధారణమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరు జనాభాలో 1% ఉన్నారు. వీరు జనాభాలో 1% ఉన్నారండి. ఇది టర్మన్ యొక్క ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. ఈ ప్రాంతం నుంచి మనకు ప్రశ్న రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువు. ఇంకా ఈ ప్రజ్ఞాలబ్ధిని ప్రభావితం చేసేటటువంటి అంశం ఏంటంటే ఇంకోటి మర్చిపోయాం, హెరిడిటీ, అనువంశికత. ఏంటి అనువంశికత అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి జీన్స్, జన్యువులు వ్యక్తి యొక్క గరిష్ట ప్రజ్ఞా పరిమితిని నిర్ధారిస్తాయి. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గరిష్ట ప్రజ్ఞను కలిగి ఉంటే వాళ్ళ యొక్క జీన్స్ ద్వారా వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు కూడా గరిష్ట ప్రజ్ఞా పరిమితిని కలిగి ఉంటాయని చెప్పి పరిశోధన ద్వారా తెలిసింది. తర్వాత వయస్సు కోసం మాట్లాడదాం. సాధారణంగా మానసిక వయసు 16 నుంచి 20 సంవత్సరాల వరకు వేగంగా పెరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత స్థిరత్వాన్ని పొందుతుంది. మానసిక వయసు పెరుగుదల వయసు ఏంటండి 16 నుంచి 20 సంవత్సరాల వరకు వేగంగా పెరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ పెరుగుదల అనేది మనకి ఏంటంటే స్థిరత్వాన్ని పొందుతుంది. ఓకే. ఉదాహరణ కానీ చూసుకున్నట్టయితే ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాలు, కానీ అతను 10 సంవత్సరాల పిల్లవాడు చేయగల పరీక్షలను పూర్తి చేశాడు. అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత?
ఇక్కడ ఏంటంటే ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు ఎంత ఇచ్చాడండి? 8 సంవత్సరాలు. కానీ అతను ఏం చేస్తున్నాడు? తన వయస్సుకు మించి అంటే 10 సంవత్సరాల పిల్లవాడు చేయగల పరీక్షలు పూర్తి చేశాడు, ఆయనకు ప్రజ్ఞాలబ్ధి ఎంత అన్నాడు. ఇక్కడ మానసిక వయస్సు ఎంత అండి? 10 సంవత్సరాలు. అదే శారీరక వయసు ఎంత అండి? పుట్టిన తేదీ 8 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి ఏంటండి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, 10/8 ఇంటూ 100 అంటే 1.25 ఇంటూ 100, 125. 125 అనేసరికల్లా అక్కడ ఏ రేంజ్ లో ఉన్నాడో మనం చూద్దాం. అంటే ఆ వ్యక్తి 120 నుంచి 139 ప్రజ్ఞాలబ్ధి పరిధిలో ఉన్నాడు. ఉన్నత ప్రజ్ఞావంతుడు. అంటే ఏ అంశాన్ని అయినా వేగంగా నేర్చుకుంటాడు, విశ్లేషిస్తారు. వీరి సమాజం జనాభాలో 5% వరకు మనకు ఉన్నారని అవగతం అవుతుంది. ఈ ప్రజ్ఞాలబ్ధి మీద మనకి లెక్కలు ఇవ్వడం కూడా మనకి గమనించవచ్చు. ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలు నేను మీకు డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి సార్. ఏంటి అంటే ఇక్కడ మానవుని యొక్క ప్రజ్ఞా పాఠవాలపై పరిసరాలు బలమైన ప్రభావాన్ని చూపడతాయి. చెప్పాను, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా పాఠవాలపై పరిసరాలు అనేవి చాలా ప్రభావాన్ని చూపడతాయి. అవి ఎలాగంటే ఆ వ్యక్తి పెరిగేటటువంటి వాతావరణం అవనియండి, అతనికి లభించేటటువంటి అవకాశాలు అవనియండి, ఇవన్నీ కూడా అతని యొక్క ప్రజ్ఞను పెంచవచ్చు లేదా ప్రజ్ఞను తగ్గించవచ్చు. అంటే పరిసరాలు, అతను పెరిగేటటువంటి వాతావరణము, లభించేటటువంటి అవకాశాలు కారణంగా అతని ప్రజ్ఞను పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. దీనికి ఏం చేశారంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలను ఇక్కడ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఐడెంటికల్ ట్విన్ స్టడీ. ఐడెంటికల్ ట్విన్ స్టడీ. ఐడెంటికల్ ఐడెంటికల్ ట్విన్ స్టడీ అంటే తెలుగులో ఏమంటామంటే కవలల అధ్యయనాలు. కవలల అధ్యయనాలు కొద్దిగా అప్లికేషన్ పార్ట్కి అయితే ఉపయోగపడతాయి. ఏంటి ఐడెంటికల్ ట్విన్ స్టడీ అని అంటే ఒకే రకమైనటువంటి జన్యువులు ఉన్నటువంటి ఇద్దరు సమరూప కలవలను ఏం చేశారంటే, అంటే ఒకే రకమైన జీన్స్ ఉన్నటువంటి ఇద్దరు ఒకే రూపం కలిగినటువంటి కవలలను పుట్టినప్పుడే వేరు చేశారు. వేరు చేసి ఇద్దరు కవలని వేరు వేరు వాతావరణంలో పెంచారు అనుకుందాం. ఇద్దరు ట్విన్స్ ని కూడా వేరు వేరు వాతావరణంలో పుట్టినప్పుడే వేరు చేసి పెంచారనుకుంది. ఒకరికి ఏం చేశారంటే అన్ని రకాల వసతులు కల్పించారు, మంచి చదువు ఉన్నటువంటి విద్యావంతుల కుటుంబంలో పెంచారు. మరొకరిని ఏం చేశారంటే చదువుపై అవగాహన లేని, కనీస వస్తువులు లేని ఒక పేద కుటుంబంలో పెంచారు. పెద్దయ్యాక వీరిద్దరి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఐక్యూని పరిశీలిస్తే మంచి వాతావరణంలో పెరిగినటువంటి ఒక కుర్రవాడి యొక్క ప్రజ్ఞ ఎక్కువగా ఉందని పరిశోధన ద్వారా తేలింది. శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మామూలుగా సాధారణం కంటే తక్కువగా ఉన్నటువంటి వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థి కన్నా మంచి వాతావరణంలో పెరిగిన వ్యక్తి యొక్క ఐక్యూ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్నే ఐడెంటికల్ ట్విన్ స్టడీ అని అంటారు. ఐడెంటికల్ ట్విన్ స్టడీ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏంటంటే పెరల్ చిల్డ్రన్. ఎవరండి? పెరల్ చిల్డ్రన్. వీళ్ళంటే అడవిలో పెరిగినటువంటి పిల్లల్ని ఏమంటారంటే పెరల్ చిల్డ్రన్ అంటారు. అడవిలో పెరిగిన పిల్లల్ని పెరల్ చిల్డ్రన్ అంటాం. ఏంటంటే పెరల్ చిల్డ్రన్ అంటే మానవ సమాజానికి దూరంగా జంతువుల మధ్య పెరిగినటువంటి పిల్లలను పెరల్ చిల్డ్రన్ అంటాం. అంటే అడవిలో కుక్కల మధ్య, తోడేళ్ల మధ్య, పులుల మధ్య పెరిగినటువంటి ఒక బాలుడు అవ్వండి, వ్యక్తి అవనియండి, ఎవరైనా. వీళ్ళకి ఏంటంటే మనుషులకు ఉండాల్సినటువంటి ప్రజ్ఞ, మనుషుల ప్రజ్ఞకు ఉండాల్సినటువంటి భాష కానీ, ఆలోచన శక్తి కానీ, సామాజిక నైపుణ్యాలు కానీ అస్సలు అడవిలో ఉండటం వల్ల అలవాటు పడలేదు. వాళ్ళు జంతువులతోటే ఉండడం వల్ల అంటే పరిసరాల ప్రభావము ఎలాగుంటుందో ప్రజ్ఞపై చక్కటి ఉదాహరణగా చెప్పుకోవాలి. జంతువుల్లాగే
నాలుగు కాళ్ళతో నడవడం అనేది చేశారు. దీన్ని బట్టి ఏం అవగతం అవుతుందంటే మానసిక పరిసరాలు లేకపోతే ప్రజ్ఞ వికసించదు. మానవ పరిసరాలు లేకపోతే ప్రజ్ఞ వికసించదు అని ఈ అడవిలో పెరిగినటువంటి పిల్లల ఉదాహరణ ఫెరల్ చిల్డ్రన్ ఒక ఉదాహరణ ద్వారా మనకు అవగతం అవుతుంది. అంటే ప్రజ్ఞ పెరగాలంటే ప్రజ్ఞ పెరగాలంటే మానవ పరిసరాలు ఉండాలి అని. తర్వాత మూడవ ఏంటంటే లండన్ టాక్సీ డ్రైవర్ల అధ్యయనం. ఇక్కడ ఏమైందంటే లండన్ నగరంలో టాక్సీ డ్రైవర్లుగా మారే ముందు అక్కడ ఉన్నటువంటి వేలాది వీధులు దారులను ఈ టాక్సీ డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇది పెద్ద సిటీ కాబట్టి. అయితే ఈ వృత్తిపరమైనటువంటి పరిసరాల ఒత్తిడి వల్ల వారి యొక్క మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన మెమొరీకి సంబంధించిన హిప్పో క్యాంపస్ అనే భాగం యొక్క పరిమాణం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఏమైందండి, ఈ వృత్తిపరమైన పరిసరాల ఒత్తిడి వల్ల ఏమైందనంటే వారి మెదడులోని జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి హిప్పో క్యాంపస్ అనే భాగం పరిమాణం పెరిగినట్టు శాస్త్రవేత్తలు గమనించారు. అంటే పరిసరాల అవసరాలకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఈ లండన్ టాక్సీ డ్రైవర్ల అధ్యయనం ప్రకారము పరిసరాల అవసరాలకు అనుగుణంగా ప్రజ్ఞ, మెదడు నిర్మాణము మారుతాయని నిరూపించబడింది. దేని ద్వారానండి? లండన్ టాక్సీ డ్రైవర్ల అధ్యయనం ద్వారా ఏమైంది, అవసరాలకు అనుగుణంగా ఇంటెలిజెన్సు, మెదడు యొక్క నిర్మాణము మారుతాయనేది నిరూపించింది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్లిన్ ప్రభావము. ఫ్లిన్ ఎఫెక్ట్. ఏంటి ఫ్లిన్ ఎఫెక్ట్ అంటే, అయితే ఇక్కడ దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా మానవుల యొక్క సగటు ఐక్యూ స్కోర్లు పెరుగుతూ వస్తున్నాయి. మనకే అవగతమైంది, మనం చదువుకునేటప్పటికీ ఎప్పటికీ కూడా ఐక్యూ లెవెల్ పెరగడం అనేది గమనిస్తుంది. అది ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఐక్యూ సగటు స్కోర్లు పెరగడం అనేది గమనిస్తుంది. అయితే మానవుల జన్యువుల్లో మార్పు లేకపోయినప్పటికీ కూడా మనకి మెరుగైనటువంటి పోషకాహారం, సాంకేతికత, విద్యా అవకాశాలు మొదలైన పరిసరాల వృద్ధి వల్ల ఏమైందంటే ప్రజ్ఞాస్థాయిలు పెరిగాయి. మొదలైన పరిసరాల వృద్ధి వల్ల ఏం జరిగాయండి? ప్రజ్ఞాస్థాయిలు పెరగడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇక్కడ కొంచెం లోతుగా మనం